पिक्चर अभी बाकी है मेरे भाई। హాయ్ హలో నమస్కారం, నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. నేను సిహెచ్ మహేంద్ర పటేల్. అల్లు అర్జున్ గారికి కష్టాలు వస్తాయి, జైలు పాలవుతారని, కేసు అవుతాయి అని ఆల్రెడీ 5 మంత్ ముందు నేను ఒక వీడియో చేసి దానిలో చెప్పాను. ఎందుకంటే ఏదో ఒకసారి వాళ్ళ పేరు ఇట్లా నేను చూశాను, క్యాల్కులేషన్ చేసి చూస్తే అరే ఇది పోలీస్ కేసు నెంబర్ కదా నేను అన్నాను. అది 5 మంత్ అయింది. నా వీడియో మీరు చూడొచ్చు. ఆల్రెడీ 5 మంత్ బిఫోర్ అని నేను చెప్పాను. కానీ ఈ కష్టాలు తప్పలేదు. ఎందుకంటే ఫిబ్రవరి డాటా వరకు అల్లు అర్జున్ గారికి కష్టాలు తగ్గాయి. ఒకవేళ హాస్పిటల్లో ఉన్న అబ్బాయికి ఏమన్నా జరగకుండా జరిగితే ఇంకా ప్రాబ్లం బాగా ఫేస్ అవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ పేర్ల ఆల్రెడీ పోలీస్ కేసు నంబరే ఉన్నాయి. బన్నీ అన్న పేర్ల రివర్స్ నంబర్ ఉన్నది. పేరే మన జీవితం, పేరే మన నడిపెత్తది. న్యూమరాలజీ మన లైఫ్, న్యూమరాలజీ మన గ్రోత్ చేస్తుంది. న్యూమరాలజీతో మన బతుకు, న్యూమరాలజీ మన సర్వం. ఒక వ్యక్తికి ఎటు పోవాలి, ఏం పోవాలి, డబ్బులు ఉండాలి, డబ్బులు ఉండద్దా లేదా, జైలుకు పోవాలి, సక్సెస్ కావాలి, అన్సక్సెస్ కావాలన్నా ఏదున్నా న్యూమరాలజీ ద్వారానే మనం తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఒక మంచి పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అండి. మీ భవిష్యత్తుని చూడడానికి, ముందు ఎలా జరుగుతుందో చెప్పడానికి కూడా న్యూమరాలజీ చాలా అనుకూలం పడుతుంది. అల్లు అర్జున్ గారి గురించి నేను ఆల్రెడీ చెప్పాను 5 మంత్ ముందు. ఈ ఇయర్ ఆయనకు అసలు బాగలేదు. పుష్ప సినిమా రిలీజ్ అయినాక వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే, బెనిఫిట్ షోలో పెంచిన డబ్బులే వాళ్ళకు బాగా జబర్దస్త్ దెబ్బ కొట్టింది. కారణం ఏది సక్సెస్ ఆయన దగ్గరికి వచ్చింది, అది వస్తా ఆయనకు జీవితంలో టెన్షన్ తీసుకొచ్చేసింది. ఒక పోలీస్ కేసు, కోర్టు కేసు దాకా ఆయనకు తీసుకొచ్చేసింది. కారణం ఏంటంటే ఆయన పేరులో ఉన్న నంబర్ వల్లనే అలా జరుగుతుంది. అది జరుగుతుంది. ఎప్పుడు దాకా అల్లు అర్జున్ గారు ఆయన పేర్ల సెట్ చేసుకోరో ఈ కష్టాలన్నది లైఫ్‌లో పోదు. ఎల్లకాలం దాని వెనక ఏదో సమస్య వస్తూనే ఉంటది పోలీస్‌కి సంబంధించింది. ఎంత ఇలా అనుకుంటా కూర్చున్నా కూడా ఏం కాదు. 8 తారీఖు పుట్టారు. 8/5 కాంబినేషన్ నరేంద్ర మోదీ గారి డేట్ ఆఫ్ బర్త్ అనేది. దానివల్ల సినిమా రంగంలో ఆయనకు మంచిగా భవిష్యం బాగానే ఉన్నదని చెప్పడానికి మనకేం అవసరం లేదు. అలా చెప్తే సూర్యుడికి దీపం చూపించినట్టే. కానీ పేర్ల మాత్రం తప్పు నంబర్ ఉన్న వల్లనే అల్లు అర్జున్ భవిష్యం అన్నది చాలా కష్టాలండి. ఇంకా ముందున్నది, ఇంకా డేంజర్. ముందున్న ముసల పండుగ అంటాం కదా! ఫిబ్రవరి ఎల్ల వరకు ఆయనకు కష్టాలే ఉంటాయి. ఏదో ఒక సమస్య ఆయనని ఎతుకుతూనే వస్తూనే ఉంటది. ఎందుకంటే ఈ ఇయర్ ఆయనకు అంత మంచిది కాదు. ఏ సినిమా ఆయనకు సక్సెస్ తెచ్చిందో అదే సినిమా ఆయనకు టెన్షన్ కూడా పట్టుకొచ్చింది దానివల్ల. ఎందుకంటే ఈ ఇయర్ అసలు బాగా లేనప్పుడు ఆయనకు ఎట్లా బాగుంటది? సినిమా రంగం ఏదో పాస్ అయిపోయింది, ఏదో పాస్ అయిపోయింది. దాని వెనుక 100 రకాలుగా సమస్య తీసుకొచ్చింది. చూస్తాం అల్లు అర్జున్ గారి గురించి, మీకు డేట్ ఆఫ్ బర్త్ గురించి ఇంతకుముందు 5 మంత్ ముందే చెప్పాను. ఆయనకు పోలీస్ కేస్ అయితదని చెప్పాను నేను. 5 మంత్ నా పాత వీడియో మీరు చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ దానిలో చెప్పాను. వాళ్ళకు ఆల్రెడీ చెప్పాను. అంటే చెప్పాడంటే దానికి ఏం లేదండి. పేరు చూసి చెప్పగలుగుతామని. 8 తారీఖు పుట్టాడు. 8/5 కాంబినేషన్ అల్లు అర్జున్ గారిది. 8/4/1982. 8/5 కాంబినేషన్ మంచి స్థాయిలో ఉన్నాడు. డేట్ ఆఫ్ బర్త్ చాలా పవర్‌ఫుల్. అక్కడ మన ప్రధానమంత్రి కూడా 8/5 కాంబినేషన్. ఆయన కూడా చాలా పవర్‌ఫుల్. ఆయన పేరులో 41 నంబర్ అని ప్లస్ ఆయన పేరు బాగున్నది. నరేంద్ర మోదీ గారు. కనుకనే ఆయన్ని ఎవరు ఊపుకోలేరు. ఆయన అంత పవర్‌ఫుల్. కానీ అల్లు అర్జున్ పేరులో నంబర్ 18 నంబర్ వస్తదండి. అర్జున్ నంబర్ 18 పోలీస్ కేస్ నంబర్. ఈ పోలీస్ కేస్ ఎందుకంటే అల్లు అర్జున్ ఎప్పటిదాకా వాళ్ళ పేర్ల కరెక్షన్ చేసుకోరో అప్పటిదాకా ఈ పోలీసులన్నది ఆయన వెనక పడుతూనే ఉంటాడు. వీళ్ళు పడొద్దంటే మాత్రం ఆయన పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ డ్రెస్ సినిమానే తీయాలి. అప్పుడు వీళ్ళు వెనక పడరు. ఒకవేళ పోలీస్ సినిమా కాకుండా సామాన్య ఇట్లా విలన్ సినిమా తీస్తా ఉన్నారు, ఖల్నాయక్ సినిమా తీస్తా ఉంటే కంపల్సరీ ఈ సమస్య అనేది ఆయనకు బయటికి వస్తది. ఆయన మీద ఏదో రకంగా కేసులు అయితేనే ఉంటది. ఏ కేసు అయితదో అది దేవుడికే తెలవాలి. కానీ నేను చెప్పేది ఏంటంటే మన పేర్ల ఇలాంటి నంబర్స్ ఉన్నప్పుడు, ఎవరి పేర్ల ఇలాంటి నంబర్స్ ఉన్నప్పుడు పోలీస్ కేసు అన్నది తప్పది. అది మోహన్ బాబు గారైతే ఏంది, మంచు మనోజ్ గారైతే ఏంది, వీళ్ళన్నిట్లో పోలీస్ కేసు నంబర్ ఉన్న వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయే పరిస్థితి వచ్చింది. ఈయనకు కూడా పోలీస్ స్టేషన్ పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈయన కొద్దిగా ఈ ఇయర్ బాగలేదు. ఈ ఇయర్ ఆయనకు అంత అనుకూలం కాదన్న వల్ల చాలా సార్లు ఆయనకు పేరు ప్రతిష్ట దెబ్బతిన్నది. ఈ ఇయర్ బాగాలేనంగానే ఆ సినిమా నేను అనుకున్న వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తారనుకున్నా. కానీ ఎందుకో ఈ సంవత్సరం ఈయన కాలం బాగాలేని వల్ల ఈ సంవత్సరమే రిలీజ్ చేశారు. అసలు కనుక్కుంటే ఈ 'పుష్ప 2' అన్నది ఈ సంవత్సరం రిలీజ్ కావద్దు. రిలీజ్ అయింది. ఆ సినిమా సక్సెస్ అయినంక ఈయన అన్‌సక్సెస్ అయిపోయిండు. కారణం ఏంటంటే ఆయనకి ఈ ఇయర్ అస్సలు అనుకూలంగా లేదు. దానివల్ల ఒకవేళ ఇది 2025లో అగర్ సినిమా రిలీజ్ చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ పేరు దాని పని చేసుకుంటూ పోవాలి తప్పదని దానివల్ల సినిమా ఈ ఇయర్ రిలీజ్ అయింది.
ఈ ఇయర్ రిలీజ్ అయిన వల్ల ఈ ఇయర్‌లో ఆయనకు సక్సెస్ అన్నది ఉండదు. ఆ సక్సెస్‌తో పాటు ఆయనకు కష్టాలు తీసుకొచ్చేసింది ఈ సినిమా 'అల్లు అర్జున్' గారికి. 'అల్లు అర్జున్' అనుకున్న వరకు 'బన్నీ' అన్న కూడా ప్రాబ్లమ్ అనండి. 'బన్నీ' అన్న దానిలో రివర్స్ నంబర్ ఉన్నది 12 నంబర్. ఎక్కువ 'బన్నీ' అన్న కూడా రేపటికి ఫ్యూచర్‌కి భవిష్యం ఇయాల స్టార్ ఉన్న వ్యక్తి ఎంతోమంది మనం జీరో కాలేదు. అలాంటి జీవితంలో మన పేరు బాగుంటేనే ఇక్కడి దాకా వచ్చినప్పుడు ఇవన్నీ సెట్ చేసుకుంటేనే లైఫ్ అనేది అనుకూలంగా ఉంటది. లేపోతే ఒకటేసారి రివర్స్ కొట్టేత్తే మాత్రం మనిషి అసలు అతాపతా లేకుండా కూడా కనబడకుండా పోతాడు. పేరులో ఉన్న ప్రకారమే నేను చెప్తన్నా. ఆయన గురించి నేను ఏదో నెగెటివ్ అనే గురించి కాదు. ఆయన పేర్ల 'అల్లు అర్జున్' పేర్ల ఇలాంటి టెన్షన్ నంబర్ ఉన్న వల్ల ఆయనకి ఇయాల పోలీస్ కేస్ అయినది. గనుకనే మనకి ఏ ఇయర్ బాగుండదో ఆ ఇయర్‌లో ఏది పెద్ద పనులు చేయొద్దు. దానివల్లనే మనకి ఇలాంటి ఇబ్బందొస్తది. 'అల్లు అర్జున్' పేరు వల్లనే ఆయనకు ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చింది. ఈ ఇయర్ అనుకూలం లేని వల్లనే ఆయన ఇంత పెద్ద మూవీని రిలీజ్ చేసిన వల్ల దానివల్ల ఆయనకేనా లైక్ కష్టాలొచ్చినాయి. సో, ఇది నేను 'అల్లు అర్జున్' గురించి చెప్తలేకుండా కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మీరు కూడా చూసుకోండి. మీ పేర్లో ఇలాంటి పోలీస్ కేస్ నంబర్ ఉంటే మీరు చేయకపోయినా, చేయకుండా సంఘటన జరిగిపోయి మీరెక్కడైనా ఇరికిపోయే పరిస్థితి వస్తే దాని గురించి మీ పేరుని కూడా మీరు చెక్ జేసుకోవాలి. నా పేర్లో కూడా పోలీస్ కేస్ నంబర్స్ ఉన్నాయా? నేను ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ తయారు చేయడానికి పోతాన్నా, నేనేమన్నా ఈ ఇయర్‌లో పెద్ద పని చేయాలనుకుంటున్నా. అది సక్సెస్ అయితదా? కాదా? అంటే ఒక న్యూమరాలజీ వల్లనే మీకు సాధ్యం. అంటే నేనిప్పుడు బన్నీ గారికి, అల్లు అర్జున్ గారికి చెప్పేదేంటంటే, సార్ ఫిబ్రవరి వరకు చాలా ఏదైనా మంచి పనులు చేసుకోండి. అంటే దేవుడికి చాలా ఏదన్నా హోమాలు ఏదో ఒక సమస్య మీ పేర్ల ముందైతే న్యూమరాలజీ కరెక్షన్ చేపించుకోండి. దాని తర్వాత మీకు దీనిలోకెళ్ళి బయటికయ్యే ఛాన్సెస్ ఉంటది. అన్యథా చాలా కష్టాలు వస్తాయి. అల్లు అర్జున్ గారికి ఫిబ్రవరి వరకైతే చాలా కష్టాలు. ఆఫ్టర్ ఫిబ్రవరి తర్వాత 2025కి దాని తర్వాత వాళ్ళ లైఫ్ మెల్లమెల్ల వేరే రూట్‌కొత్తది. అప్పటిదాకా మీరు కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి సార్. పేరుని కరెక్షన్ జేసుకోవాలి. అన్యథా లేకపోతే ఈ అల్లు అర్జున్ అన్నది మళ్ళా 2025 కాదు, మళ్ళీ 26లో మళ్ళీ ఇబ్బంది తీసుకొచ్చి పెడతది మీకు. ఓకే అండి. ఇదండి ఇయాల అల్లు అర్జున్ గారి గురించి నేను జెప్పాను. అల్లు అర్జున్ గారి గురించి చెప్పడానికి కూడా మీకు రాశాను. ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం, ఆయన పేరు ప్రకారం నేను రాశాను. ఈ అల్లు అర్జున్ సార్‌కి ఆల్రెడీ నేను 5 మంత్ బిఫోరే చెప్పాను. ఆయనకు అలాంటి పోలీస్ కేస్ అయితదని. ఇయాల జరిగింది. దీనివల్ల నాకు ఒకటే అర్థమైపోయిందంటే, ఏ ఇయర్ మనకు బాగలేదు. ఆ ఇయర్‌లో మనం పెద్ద ప్రాజెక్ట్ చేయొద్దు. ఓ పెద్ద పని చేయొద్దు. ఓ పెద్ద సినిమా గూడా బాగా పెద్ద రిలీజ్ గూడా చేయొద్దు. దానివల్ల మనకి ఇబ్బంది రావచ్చు. ఓకే అండి. థాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చూసిన దానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకేదైనా క్వెషన్ ఉంటే నన్ను కంపల్సరీ కమెంట్స్‌లో అడగండి. నేను కంపల్సరీ మీకు ఆన్సర్ ఇస్తా. థాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలండి. నమస్కారం.